హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కిరణ్ రన్వే ఎడ్యుకేషన్. ప్రీవియస్ వీడియోలో మనం ఆఫ్రికా ఖండం ఫస్ట్ పార్ట్ గురించి నేర్చుకున్నామండి. ఈ వీడియోలో మనం ఆఫ్రికా ఖండం సెకండ్ పార్ట్ గురించి నేర్చుకుందాం. వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఈ వీడియో టెట్ మరియు డిఎస్సికి ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఆఫ్రికా ఖండం గుండా పోయే రేఖ ఏది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కర్కట రేఖ, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి A, B, C. మూడు సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికా ఖండం గుండా పోయే రేఖ ఏది? ఆప్షన్ ఏ భూమధ్య రేఖ, ఆప్షన్ బి కర్కట రేఖ, ఆప్షన్ సి మకర రేఖ, ఆప్షన్ డి A, B, C. సరైనవే. ఆప్షన్ డి A, B, C. సరైనవే. ఆఫ్రికా ఖండం గుండా పోయే రేఖలు భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. ఏమిటి అండి? భూమధ్య రేఖ, కర్కట రేఖ, మకర రేఖ. ఈ మూడు రేఖలు అనేవి ఆఫ్రికా ఖండం గుండా వెళ్తాయి. వెరీ ఇంపార్టెంట్ బిట్. సవర్ణ రకపు గడ్డి ఎక్కడ ఎక్కువగా పెరుగుతుంది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఇంపార్టెంట్ బిట్ అండి. సవర్ణ రకపు గడ్డి ఎక్కడ ఎక్కువగా పెరుగుతుంది? ఆప్షన్ ఏ ఆఫ్రికా, ఆప్షన్ బి ఆసియా, ఆప్షన్ సి ఉత్తర అమెరికా, ఆప్షన్ డి దక్షిణ అమెరికా. ఆప్షన్ ఏ ఆఫ్రికా. సవర్ణ రకపు గడ్డి ఎక్కువగా ఆఫ్రికాలో పెరుగుతుంది. సవర్ణ రకపు గడ్డి అతి పొడవైన గడ్డి. ఇంపార్టెంట్ బిట్. సవర్ణ గడ్డి భూములలో ఎటువంటి వర్షపాతం పడుతుంది? ఆప్షన్ ఏ అత్యధిక వర్షపాతం, ఆప్షన్ బి అత్యల్ప వర్షపాతం, ఆప్షన్ సి మధ్యస్థ వర్షపాతం, ఆప్షన్ డి అతి స్వల్ప వర్షపాతం. ఇంపార్టెంట్ బిట్ అండి. సవర్ణ గడ్డి భూములలో ఎటువంటి వర్షపాతం పడుతుంది? ఆప్షన్ ఏ అత్యధిక వర్షపాతం, ఆప్షన్ బి అత్యల్ప వర్షపాతం, ఆప్షన్ సి మధ్యస్థ వర్షపాతం, ఆప్షన్ డి అతి స్వల్ప వర్షపాతం. ఆప్షన్ సి మధ్యస్థ వర్షపాతం. సవర్ణ గడ్డి భూములలో మధ్యస్థ వర్షపాతం పడుతుంది. భూమధ్య రేఖా ప్రాంతంలో అత్యధిక వర్షపాతం పడుతుంది. ఇంపార్టెంట్ బిట్. ఆఫ్రికాలో వజ్రాలు అధికంగా లభించే ఎడారి ఏది? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, ఆప్షన్ బి పెటగోనియా ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారీ ఎడారి. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలో వజ్రాలు అధికంగా లభించే ఎడారి ఏది? ఆప్షన్ ఏ అటకామా ఎడారి, ఆప్షన్ బి పెటగోనియా ఎడారి, ఆప్షన్ సి సహారా ఎడారి, ఆప్షన్ డి కలహారీ ఎడారి. ఆప్షన్ డి కలహారీ ఎడారి. ఆఫ్రికాలో వజ్రాలు అధికంగా లభించే ఎడారి కలహారీ ఎడారి. ఆఫ్రికాలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ ఆఫ్రికా పశ్చిమ భాగం, ఆప్షన్ బి ఆఫ్రికా ఉత్తర భాగం, ఆప్షన్ సి ఆఫ్రికా మధ్య భాగం, ఆప్షన్ డి బి మాత్రమే సరైనది, ఆప్షన్ ఈ A, C సరైనవే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలో అత్యధిక వర్షపాతం గల ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ ఆఫ్రికా పశ్చిమ భాగం, ఆప్షన్ బి ఆఫ్రికా ఉత్తర భాగం, ఆప్షన్ సి ఆఫ్రికా మధ్య భాగం, ఆప్షన్ డి బి మాత్రమే సరైనది, ఆప్షన్ ఈ A, C సరైనవే. ఆప్షన్ సి A, C సరైనవే. ఆఫ్రికా పశ్చిమ భాగం, ఆఫ్రికా మధ్య భాగంలో అత్యధిక వర్షాలు పడతాయి. ఇంపార్టెంట్ బిట్.
కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించే ఆటవిక జాతి వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ బిడౌన్లు, ఆప్షన్ బి పిగ్మీలు, ఆప్షన్ సి బంటూలు, ఆప్షన్ డి బుష్మెన్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించే ఆటవిక జాతి వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ బిడౌన్లు, ఆప్షన్ బి పిగ్మీలు, ఆప్షన్ సి బంటూలు, ఆప్షన్ డి బుష్మెన్లు. ఆప్షన్ బి పిగ్మీలు. కాంగో నది పరివాహక ప్రాంతంలో నివసించే ఆటవిక జాతి వారిని పిగ్మీలు అని పిలుస్తారు. ఖచ్చితంగా వీటి మీద బిట్ ఉంటుందండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. టెట్కి, డిఎస్సికి, అదేవిధంగా ఇతర కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. సహారా ఎడారిలో నివసించే ఆటవిక జాతి వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ బుష్మెన్లు, ఆప్షన్ బి బిడోన్లు, ఆప్షన్ సి హమైట్లు, ఆప్షన్ డి సమైట్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. సహారా ఎడారిలో నివసించే ఆటవిక జాతి వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ బుష్మెన్లు, ఆప్షన్ సి బిడౌన్లు, ఆప్షన్ సి హమైట్లు, ఆప్షన్ డి సమైట్లు. ఆప్షన్ బి బిడౌన్లు. సహారా ఎడారిలో నివసించే ఆటవిక జాతి వారిని బిడౌన్లు అని పిలుస్తారు. సహారా ఉత్తర భాగంలో నివసించే ఆటవిక జాతి వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ బంటూలు, ఆప్షన్ బి పిగ్మీలు, ఆప్షన్ సి హమైట్లు, ఆప్షన్ డి సమైట్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. సహారా ఉత్తర భాగంలో నివసించే ఆటవిక జాతి వారిని ఏమంటారు? ఆప్షన్ ఏ బంటూలు, ఆప్షన్ బి పిగ్మీలు, ఆప్షన్ సి హమైట్లు, ఆప్షన్ డి సమైట్లు. ఆప్షన్ డి సమైట్లు. సహారా ఉత్తర భాగంలో నివసించే ఆటవిక జాతి వారిని సమైట్లు అని పిలుస్తారు. మధ్య ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో నివసించే నిగ్రో ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ హెటెన్టాట్లు, ఆప్షన్ బి మసాయిలు, ఆప్షన్ సి బంటూలు, ఆప్షన్ డి బుష్మెన్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. మధ్య ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో నివసించే నిగ్రో ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ హెటెన్టాట్లు, ఆప్షన్ బి మసాయిలు, ఆప్షన్ సి బంటూలు, ఆప్షన్ డి బుష్మెన్లు. ఆప్షన్ సి బంటూలు. మధ్య ఆఫ్రికా, దక్షిణాఫ్రికాలో నివసించే నిగ్రో ఆటవిక జాతి ప్రజలను బంటూలు అంటారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్స్ అండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. గుడ్హోఫ్ అగ్రం అనగా? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా యొక్క ఉత్తరాగ్రం, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా యొక్క పశ్చిమాగ్రం, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా యొక్క తూర్పు అగ్రభాగం, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా యొక్క దక్షిణాగ్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. గుడ్హోఫ్ అగ్రం అనగా? ఆప్షన్ ఏ దక్షిణాఫ్రికా యొక్క ఉత్తరాగ్రం, ఆప్షన్ బి దక్షిణాఫ్రికా యొక్క పశ్చిమాగ్రం, ఆప్షన్ సి దక్షిణాఫ్రికా యొక్క తూర్పు అగ్రభాగం, ఆప్షన్ డి దక్షిణాఫ్రికా యొక్క దక్షిణాగ్రం. ఆప్షన్ డి దక్షిణాఫ్రికా యొక్క దక్షిణాగ్రం. గుడ్హోఫ్ అగ్రం అనగా దక్షిణాఫ్రికా యొక్క దక్షిణాగ్రం. ఇంపార్టెంట్ బిట్. సూడాన్, పశ్చిమాఫ్రికాలో నివసించే ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ హమైట్లు, ఆప్షన్ బి సమైట్లు, ఆప్షన్ సి బుష్మెన్లు, ఆప్షన్ డి పిగ్మీలు. ఇంపార్టెంట్ బిట్ అండి. సూడాన్, పశ్చిమాఫ్రికాలో నివసించే ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ హమైట్లు, ఆప్షన్ బి సమైట్లు, ఆప్షన్ సి బుష్మెన్లు, ఆప్షన్ డి పిగ్మీలు. ఆప్షన్ ఏ హమైట్లు. సూడాన్, పశ్చిమాఫ్రికాలో నివసించే ఆటవిక జాతి ప్రజలను హమైట్లు అంటారు.
కలహారి ఎడారిలో నివసించే ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ బుష్మెన్లు హెటెంటాట్లు, ఆప్షన్ బి హమైట్లు, ఆప్షన్ సి సమైట్లు, ఆప్షన్ డి బిడౌన్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. కలహారి ఎడారిలో నివసించే ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ బుష్మెన్లు హెటెంటాట్లు, ఆప్షన్ బి హమైట్లు, ఆప్షన్ సి సమైట్లు, ఆప్షన్ డి బిడౌన్లు. ఆప్షన్ ఏ బుష్మెన్లు హెటెంటాట్లు. కలహారి ఎడారిలో నివసించే ఆటవిక జాతి ప్రజలను బుష్మెన్లు హెటెంటాట్లు అని పిలుస్తారు. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. తూర్పు ఆఫ్రికాలో నివసించే ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ మసాయిలు, ఆప్షన్ బి బుష్మెన్లు, ఆప్షన్ సి హమైట్లు, ఆప్షన్ డి సమైట్లు. ఇంపార్టెంట్ బిట్ అండి. తూర్పు ఆఫ్రికాలో నివసించే ఆటవిక జాతి ప్రజలను ఏమంటారు? ఆప్షన్ ఏ మసాయిలు, ఆప్షన్ బి బుష్మెన్లు, ఆప్షన్ సి హమైట్లు, ఆప్షన్ డి సమైట్లు. ఆప్షన్ ఏ మసాయిలు. తూర్పు ఆఫ్రికాలో నివసించే ఆటవిక జాతి ప్రజలను మసాయిలు అంటారు. యూరప్ నుండి ఆఫ్రికా వెళ్ళడానికి ఏ సముద్రం దాటాలి? ఆప్షన్ ఏ నల్ల సముద్రం, ఆప్షన్ బి ఎర్ర సముద్రం, ఆప్షన్ సి ఎడ్రియాటిక్ సముద్రం, ఆప్షన్ డి మధ్యధరా సముద్రం. ఇంపార్టెంట్ బిట్ అండి. యూరప్ నుండి ఆఫ్రికా వెళ్ళడానికి ఏ సముద్రం దాటాలి? ఆప్షన్ ఏ నల్ల సముద్రం, ఆప్షన్ బి ఎర్ర సముద్రం, ఆప్షన్ సి ఎడ్రియాటిక్ సముద్రం, ఆప్షన్ డి మధ్యధరా సముద్రం. ఆప్షన్ డి మధ్యధరా సముద్రం. యూరప్ నుండి ఆఫ్రికా వెళ్ళడానికి మధ్యధరా సముద్రాన్ని దాటాలి. ఆఫ్రికాలో రాగి గనులు అధికంగా ఉన్న దేశాలు ఏవి? ఆప్షన్ ఏ గినియా ఇథియోపియా, ఆప్షన్ బి జాంబియా జింబాబ్వే, ఆప్షన్ సి నైజీరియా ఇథియోపియా, ఆప్షన్ డి నైజీరియా జింబాబ్వే. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలో రాగి గనులు అధికంగా ఉన్న దేశాలు ఏవి? ఆప్షన్ ఏ గినియా ఇథియోపియా, ఆప్షన్ బి జాంబియా జింబాబ్వే, ఆప్షన్ సి నైజీరియా ఇథియోపియా, ఆప్షన్ డి నైజీరియా జింబాబ్వే. ఆప్షన్ బి జాంబియా జింబాబ్వే. ఆఫ్రికాలో రాగి గనులు అధికంగా ఉన్న దేశాలు జాంబియా జింబాబ్వే. ఇంపార్టెంట్ బిట్. ఆఫ్రికాలో వలసల వలన ఏర్పడిన స్వతంత్ర ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ ఇథియోపియా, ఆప్షన్ బి జింబాబ్వే, ఆప్షన్ సి గినియా, ఆప్షన్ డి నైజీరియా. ఇంపార్టెంట్ బిట్ అండి. ఆఫ్రికాలో వలసల వలన ఏర్పడిన స్వతంత్ర ప్రాంతం ఏది? ఆప్షన్ ఏ ఇథియోపియా, ఆప్షన్ బి జింబాబ్వే, ఆప్షన్ సి గినియా, ఆప్షన్ డి నైజీరియా. ఆప్షన్ ఏ ఇథియోపియా. ఆఫ్రికాలో వలసల వలన ఏర్పడిన స్వతంత్ర ప్రాంతం ఇథియోపియా.